హలో చిచ్చా నమస్తే. చూస్తున్నారు కదా, మళ్ళీ మనం షికార్కి వచ్చినాం. ఈ లొకేషన్ వచ్చేసి మనది మల్లాపూర్ లొకేషన్ అంటారు అమ్మ. ఈ పక్కన బాటిల్ రెడీ అయ్యారా? కొట్టకొట్టకు అప్పుడే కొట్టే పెద్ద బొచ్చ అనుకున్నా నేను. ఎర్రటి ఎండల ఈ అమ్మ కాలుతోనే ముందే బొచ్చ పడ్డది అనుకుంటే చిన్న బొచ్చ పడ్డది. అది ఈ అమ్మ బ్లాక్ బొచ్చ అని అంట. అది సరి వచ్చుకున్నా. దగ్గర ఏంటి బొచ్చ చలో రైట్ దా. తీరా అన్నీ నాలా బొచ్చ మంచిది. గాలం చూపి ఎట్లా లేకెళ్తా చికెళ్తా మంచిది. ఫస్ట్ బొచ్చ పడ్డది, చూద్దాం. లేచి కట్ చేసుకోవచ్చు. పెట్టాలి లవ్ షాట్ లైవ్ షాట్. నీ అమ్మ పడక అప్పుడే పడ్డది. ఈ అమ్మ సెకండ్ థర్డ్ గోల్కి అమ్మ ఎంతో పెద్ద చేప అనుకున్నాను. లాస్ట్ వరకు దీన్ని అయితే సెకండ్ గోల్కి పాంప్లెట్ ఆడదు మా అమ్మ. చూస్తారు కదా, చూద్దాం మళ్ళా. చూపి మంచి ఏడేస్తున్నా. అది ఆపేసి దూరం వచ్చావాడు బాయ్ దిగచ్చు. తెంపుకొని ఉరికేవు రే. నేను అది దిగచ్చు అన్న. కట్టే వస్తుంది. ఉన్నాను లైట్ లైట్ ఏంటకన్నా పెద్ద తీసుకోండి. నన్ను గుంజమంటావారా? గుంజి అనుకో చేప నువ్వు ఆడిపిస్తున్నా. చూసురుగా చాలా అయితే మస్తు ఆడిపిస్తుంది. అది దాన్ని ఎంబడి అయితే లేపాలి, చాలా పెద్దది అట్లా అని చెప్పేసి ఎంబడి అయితే వేయలే. దమ్ ఆడిపించి అప్పుడు తీసిన. దాన్ని ఏమంటారో మీరే కామెంట్లో చెప్పొచ్చిచ్చా. నేనైతే మిరిగా అంటున్నా. మా కొడేమో గ్యాస్ కట్ అంటున్నాను. చూడొచ్చిచ్చా దాన్ని ఏమంటారు. ఇట్లా గుంజిన వస్తున్నాయి అది. అదే పాట ఆడిపోయినా కానీ అసలు మంచిగా వస్తుంది చేప. ఇద్దరు రథం వెళ్ళి కూర దానికి మంచిగా చెమకాయించాలి ఎండకి. ఎట్లా చూడాలి. డైమండ్ చేప అని అడిగి చలో
ఈ చేప మా తమ్ముడు పట్టిండు పక్కన. ఈ చేప పేరు ఏందో అర్థమవుతలేదు అసలు. ఈ చేపను ఏమంటారో మీరు చెప్పరు చిచ్చా. ఇది చూసేందుకైతే బాగానే పెద్ద ఉంచి ఆ చేప అయితే ఎంతో గుంజుకోబోతుందా అని మస్తు గుంజుకోబోతుందంట. లాస్టిక్ చేతులు. అన్న నువ్వు వీడియో తీయన్న, నేను చేప తీసేగో అన్న. నువ్వు వీడియో తీయాలి, నేను చేతులు పట్టుకురా అన్న కొనా పోయి. అది గాలం చుట్టుపోయిందా నాకు. ఫస్ట్ బయటికి తీరా ఉడుస్తుంది వీడియో వీడియో అనుకుంటే చేప మొట్ట ఉడుస్తుంది. ఎట్లా చూసినావా లోపల అన్న అమ్మ డీలోదురా రే డీలోదురా అంటున్నారు నన్ను. డీలోదకుండా అట్లనే గట్టిగా పట్టేసుకున్నా దాన్ని. పట్టుకోనావు ఇప్పటికైనా సరే మావాడు ఒకడు పోయి మళ్ళీ అటు పోరా అని చెప్పంగానే ఆడు పోయి అటు దాన్ని దమ్ తినిపించినాక జగ్గలలా చేసి దాన్ని మస్తు ఈ సినిమా మాడైతే ఆయనకి లాస్ట్కి అది ఏమంటారు దాన్ని ముళ్ళు గుచ్చుకుని ఉండే చెయ్యికి. బయటికి పెట్టరా వెళ్ళి పెట్టరా గాయస్ చూస్తారు కదా మనకైతే మనకి ఇప్పుడే గాలంతో పట్టిన చేప గాయస్. ఇదో గాలం, ఇదో గాలం, ఇదో తెచ్చుకుంది గాయస్. చూపిదమ్మా చూసి కరారా కానీ ఇది పట్టుకో. మంచిగా చెప్పి బతుకుంది ఇది. అట్లా మంచిగా ఉందా? ఒక పాంప్లెట్ పడ్డది అంతే మనం షికారి. సో నా ఫైనల్ షికారు ఇది అని చెప్పి చూపిద్దాం. మొత్తానికైతే షికారు ఇది పడ్డది. బంద్